Hello friends, very good morning. I am really excited today as we are going to deal with an article on Reserve Bank of India's stimulus. So ఇలాంటి ఎడిటోరియల్స్ డీల్ చేసినప్పుడు దిస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. సో రెగ్యులర్ ఒకాబులరీ మీద కాకుండా మనం చాలా ఎక్కువ విషయాల మీద ఫోకస్ చేయొచ్చు, రైట్? సో లెట్స్ లెర్న్ ఎవ్రీథింగ్ దట్ క్యాన్ ఫ్రమ్ దిస్ ఎడిటోరియల్. సో హెడ్లైన్, హెల్పింగ్ ఎ లెండింగ్ హ్యాండ్ ఆన్ ఆర్బీఐ సెకండ్ లాక్డౌన్ స్టిమ్యులస్. హెల్పింగ్ ఏ లెండింగ్ హ్యాండ్ అని రాసినప్పుడే మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. జనరల్గా ఇంగ్లీష్లో యూసేజ్ ఏంటంటే లెండ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ అంటారు. అవసరంలో ఉన్నవాడికి నీ చేయూతనందించే నీ చేయినివ్వు, హెల్ప్ చేసే సాయం చేసే నీ చేతిని అందివ్వు, అప్పివ్వు అన్నట్టుగా అంటారు. ఇఫ్ యూ లెండ్ సమ్వన్ ఏ హెల్పింగ్ హ్యాండ్, దట్ మీన్స్ యు ఆర్ హెల్పింగ్ హిమ్ వెన్ హీఈస్ ఇన్ నీడ్. ఇక్కడ మార్చారు, చూసారా, చక్కగా రాశారు. హెల్పింగ్ ఏ లెండింగ్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? లెండ్ చేసేది ఎవరు? బ్యాంకులో. అంటే లెండింగ్ హ్యాండ్ ఎవరిది? బ్యాంక్ది. హెల్పింగ్ ఏ లెండింగ్ హ్యాండ్ అంటే ఆ లెండింగ్ హ్యాండ్ అంటే బ్యాంకుల యొక్క చేతిని అంటే బ్యాంకులకి సాయం చేస్తుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ ఏ లెండింగ్ హ్యాండ్. లెండింగ్ హ్యాండ్ ఈజ్ ఆఫ్ హూజ్? ఇట్ ఈస్ బ్యాంక్స్. బ్యాంక్ యొక్క లెండింగ్ హ్యాండ్కి ఆర్బీఐ తన వంతు సాయం చేస్తుంది. సో ఎంత చక్కగా వాడారో చూసారా? ఇది అర్థం చేసుకోవాలి. మనకి హెల్ప్ తెలుసు, లెండ్ తెలుసు, హ్యాండ్ తెలుసు, మూడు పదాలకి మీనింగ్ తెలుసు. కలిపి ఎందుకు వాడారు, ఎలా వాడారు అనే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఉన్న బ్యూటీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆన్ ఆర్బీఐ సెకండ్ లాక్డౌన్ స్టిమ్యులస్. ఆల్రెడీ ఇంతకుముందు కొన్నాళ్ళ క్రితం కొన్ని మెజర్స్ తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ తగ్గించింది, రివర్స్ రెపో రేట్ తగ్గించింది, ఇలా చాలా మెజర్స్ తీసుకొచ్చేసింది. లిక్విడిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసింది. ఇది సెకండ్ రౌండ్. సో స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ఈజ్ స్టిమ్యులస్ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే ఉద్దీపన ప్యాకేజీ అని రాస్తారు పేపర్లో, ఈనాడు పేపర్లో. ఉద్దీపన అంటే అర్థం ఏంటి? మనలో ఉత్తేజాన్ని కలిగించేదే స్టిమ్యులస్. ఇప్పుడు ఎకానమీ అనేది స్తంభించిపోయింది, స్టాండ్ స్టిల్. నోబడీ హ్యాస్ మనీ. ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరికీ బిజినెస్లు అనేవి ఆగిపోయాయి. సో ఇలాంటి సమయాల్లో మనకి ఉత్తేజం కలిగించడానికి, మనలో ఎనర్జీని కలిగించేలాగా, ఎంకరేజ్ చేసేలాగా చేసేదాన్ని స్టిమ్యులస్ అంటాం. సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ మూమెంట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్ హియర్. ది ఆర్బీఐ హ్యాస్ మేడ్ లైఫ్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్. ఇట్ హెస్ గివెన్ ది గవర్నమెంట్ ది క్యూ అంటే ఏంటి? ఒక సిగ్నల్ ఫర్ ఏ ఫిస్కల్ సపోర్ట్ ప్లాన్. ఇంతకుముందు ఎడిటోరియల్స్లో కూడా నేను చెప్పాను, these two words are extremely critical. Fiscal, monetary, both are related to finances. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించే వీటిని వాడతాం. ఫిస్కల్ అంటాము, మానిటరీ అంటాం. వైల్ ఫిస్కల్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ద ఫినాన్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్, వీటికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడేటప్పుడు వి యూజ్ ద టర్మ్ ఫిస్కల్ పాలసీ అంటే ది పాలసీ అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచాలనుకున్నా, లేకపోతే తగ్గించాలనుకున్నా, ఎక్స్పెండిచర్ పెంచాలనుకున్నా, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, రైట్? ద అదర్ వర్డ్ ఈజ్ మానిటరీ ఈజ్ యూజ్డ్ విత్ రిఫరెన్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీకి సంబంధించి మనం మాట్లాడాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ ది వర్డ్ మానిటరీ పాలసీ అంటారు. మానిటరీ పాలసీ ద్వారా మనీ సప్లైని పెంచుతుంది, సిస్టంలో మనీ సప్లైని తగ్గిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉన్నాయి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చేతుల్లో ఉన్న ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మానిటరీ పాలసీ ద్వారా కంట్రోల్ చేస్తుంది. సో మానిటరీ అనే పదం మనం ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్ను ఉద్దేశించి మాట్లాడతాం, రిజర్వ్ బ్యాంక్ను ఉద్దేశించి ఇండియాలో అయితే. అదే ఫిస్కల్ అనే పదం గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడతాం. ఓకే, సో ఫిస్కల్ సపోర్ట్ ప్లాన్ అంటే గవర్నమెంట్కి ఒక ఐడియాలు ఇస్తుంది. నేను ఇవన్నీ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకా మీరు దీన్ని చూసి మీరు కూడా కొన్ని చేయండి అన్నట్టు ఒక చిన్న క్యూ, ఒక హింట్ ఇస్తుంది అన్నట్టుగా రాశారన్నమాట. హ్యాస్ మేడ్ లైఫ్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్ పనిని సులువు చేసేసింది అని చెప్పి రాశారు. ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు, చదువుతున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ది ఆర్బీఐ హ్యాస్ ఇన్ఫ్యూజ్డ్ ఆక్సిజన్ ఇన్ టు ద ఫినాన్షియల్ సిస్టమ్ విత్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ మెజర్స్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే బై గవర్నర్ శక్తికాంత దాస్ టు కాంపాక్ట్ ది లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. రైట్, చూడండి, ఆర్బీఐ హ్యాస్ ఇన్ఫ్యూజ్డ్ ఆక్సిజన్. పంపు పెట్టి ఆక్సిజన్ పంపించిందా? లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? మన బాడీలో మనకు ఊపిరాడినప్పుడు ఏం చేస్తారు? ఆక్సిజన్ సిలిండర్ పెడతారంటే ఇప్పుడు ఎకానమీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎకానమీకి ఊపిరాడట్లా, బికాజ్ లిక్విడిటీ లేదు, మనీ సప్లై లేదు, ఎక్కడ చలనం లేదు. చాలా బిజినెస్లు ఎప్పుడు ఎగిరిపోతాయన్నట్టుంది, ఉద్యోగాలు పోతున్నాయి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ దిస్ లాక్డౌన్. అందుకని ఎకానమీకి ఊపిరి ఊదింది అని చెప్పడం కోసం ఏం చెప్పారు? బ్రీద్ లైఫ్ అంటాం మనం.
హ్యాస్ బ్రీద్ లైఫ్ ఇంటూ ఎకానమీ. అలాగే ఇక్కడ ఏం వాడారు, ఇన్ఫ్యూజ్డ్ ఆక్సిజన్ ఇంటూ ది ఫినాన్షియల్ సిస్టమ్. ఆర్థిక వ్యవస్థలోకి ఆక్సిజన్ని ఇన్ఫ్యూజ్ చేసింది అంటే పంపించింది. ఇన్ఫ్యూజ్ అంటే లోపలికి పంపించడం అని. ఎలా, విత్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్. మన మెజర్ గురించి ప్రతిరోజు వింటున్నాం. మెజర్ అంటే కొలవడం, వర్బ్గా తీసుకుంటే. మెజర్ అంటే పరిమాణం, అమౌంట్, నౌన్గా తీసుకుంటే. ఇక్కడ మెజర్స్ అంటే చర్యలు, అగైన్ నౌన్గా తీసుకుంటే. యాక్షన్స్ టేకెన్ బై ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే బై గవర్నర్ శక్తికాంత దాస్. ఎవరి శక్తికాంత దాస్? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఎందుకు అనౌన్స్ చేసింది ఇవన్నీ? టు కాంబాట్ అంటే ఫైట్ ది లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ మీద లాక్డౌన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్, ప్రభావాన్ని ఫైట్ చేయడానికి, దాని మీద పోరాటం చేయడానికి సెకండ్ సెట్ ఆఫ్ మెజర్స్, చాలా చర్యలు తీసుకుని వాటిని అనౌన్స్ చేసింది. అలా అనౌన్స్ చేస్తూ ఈ సిస్టంలోకి ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్ చేసింది, ఊపిరి అన్నట్టుగా మనం తీసుకోవాలి. మోస్ట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ మెయింటైనింగ్ లిక్విడిటీ. ఏంటి మోస్ట్? మెజర్స్. ఆర్బీఐ తీసుకున్న చాలా చర్యలు ఉన్నాయి చూడండి, వాటిని రిఫర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ మెయింటైనింగ్ లిక్విడిటీని మెయింటైన్ చేసే ఉద్దేశం మీద ఎక్కువ చర్యలు అనేవి ఉన్నాయి, రైట్? ఎక్కువ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎయిమ్ తర్వాత ఎట్ వస్తుంది చూసారా, ఎయిమ్డ్ ఎట్ మెయింటైనింగ్ లిక్విడిటీ. వాట్ ఈజ్ లిక్విడిటీ? లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? లిక్విడ్ అంటే బీయింగ్ ఇన్ క్యాష్, అంటే సిస్టంలో మనీ సప్లై, క్యాష్ మనీ సప్లైని మెయింటైన్ చేసే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ తీసుకుంది. ఎందుకు మనీ సప్లై ఉండాలి? మనీ సప్లై ఆగిపోతే ఏమవుతుంది? ఏ పని అవ్వదు, ఏ పని మనం చేయలేం, స్తంభించిపోతుంది ఎకానమీ. ఇప్పుడు నేను ఒక చిన్న నా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ క్యాష్. బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాను, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, నేను తీసుకోలేను, అంత తీసుకుంటే నాకు వర్కౌట్ అవ్వదు. బ్యాంకుల దగ్గర కూడా ఎక్కువ క్యాష్ లేదు, వాళ్ళు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఏమవుతుంది? నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయను, అలాగే ఆపేస్తాను. ఓకే, నా దగ్గర ఒక చిన్న బిజినెస్ నడుపుతున్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఎవరైనా లోన్ ఇస్తే నేను సర్వైవ్ అవుతాను. లోన్ ఇవ్వకపోతే బిజినెస్ ఎత్తేయాలి. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. సరే, తక్కువ వడ్డీకి ఎవరైనా లోన్ ఇస్తారని చూస్తాను. లోన్ ఇచ్చేవాళ్ళు లేరు, మనీ ఇచ్చేవాళ్ళు లేరు, మనీ సప్లై లేదు. ఏమవుతుంది? ఐ క్లోజ్ మై బిజినెస్ క్లోజ్ చేస్తే నా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి. అందుకనే మనం మనీ సప్లై అనేది అంత ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా అవసరం వస్తుందో తెలియదు. ఆ టైంలో డబ్బులు ఇచ్చి ఆదుకునే వ్యక్తి ఉండాలి. అది అప్పు రూపంలోనే ఇవ్వాలి, ఊరికే ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పు రూపంలో ఇచ్చినా సరే ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇచ్చేవాళ్ళు ఎవరు లేనప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఆగిపోతాయి, ఉన్న బిజినెస్లు మూతపడిపోతాయి, కొత్త బిజినెస్ తీసుకోవాలనే ఆలోచన కూడా ఎవరికి రావు. అందుకనే మనీ సప్లై ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే ఆర్బీఐ ఏం చేసింది? ఇట్ ఈజ్ ఎయిమింగ్ టు మెయింటైన్ దట్ లిక్విడిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ది ఎకానమీ ఈజ్ లైఫ్ బ్లడ్. ఎకానమీ అనడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మనకి బాడీ బ్లడ్ అంత ఇంపార్టెంటో, బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందో బాడీలో ప్రతి పార్ట్కి ఆక్సిజన్ అందించేది ఏది? బ్లడ్డే కదా. బ్లడ్ ద్వారానే ఆక్సిజన్ బాడీలోని అన్ని పార్ట్స్కి వెళ్తుంది. సిమిలర్గా ఎకానమీలో మనీ సప్లై ఈజ్ ఈక్వలెంట్ టు బ్లడ్. అది ఉండాలి. దో దేర్ ఆర్ సమ్ రెగ్యులేటరీ ప్రపోజల్స్ ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ లైఫ్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ బారోవర్స్. సో ఆర్బీఐ తీసుకున్న మెజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఆ మెజర్స్ ఏంటంటే ఇంకా చెప్పలేదు, తర్వాత వస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ మెయింటైనింగ్ లిక్విడిటీ. చాలా వరకు లిక్విడిటీ మెయింటైన్ చేయడం మీద దృష్టి పెట్టాయి. ఇంకొన్ని దో దేర్ ఆర్ సమ్ రెగ్యులేటరీ ప్రపోజల్స్, కొన్ని రెగ్యులేటరీ ప్రపోజల్స్ ఉన్నాయి. అవేంటి? ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ లైఫ్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్ యొక్క పని సులువు చేయడానికి కొన్ని రెగ్యులేటరీ ప్రపోజల్స్ కూడా తీసుకొచ్చింది. ఏంటి అనేవి తర్వాత చూద్దాం. రెగ్యులేషన్ అంటే అర్థం ఏంటి? కంట్రోలింగ్ ది యాక్టివిటీ. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. వాట్ ఈజ్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్? ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, డిహెచ్ఎఫ్ఎల్ కానీ మనం రోజు ఊర్లలో చూస్తూ ఉంటాం చూడండి. అవి కూడా బ్యాంకు లాగే పనిచేస్తాయి, కానీ దే కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవు, చెక్కులు ఇష్యూ చేయవు. అది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్. అవి కూడా అప్పులు ఇస్తాయి, లోన్లు ఇస్తాయి, అవన్నీ చేయగలుగుతాయి, కానీ డిపాజిట్లు స్వీకరించకూడదు. మరి డిపాజిట్లు స్వీకరించకుండా లోన్లు ఎలా ఇస్తాయి సార్? లెట్స్ రిజర్వ్ ఇట్ ఫర్ సమ్ అదర్ డే. ఎన్బిఎఫ్సిస్ గురించి సెపరేట్గా వీడియో చేస్తాను, మీకు డీటెయిల్గా తెలుస్తుంది. డబ్బులు ఏ రకంగా తెచ్చుకుంటాయి? అప్పులు ఇస్తున్నాయి కరెక్టే, కానీ డబ్బులు రావాలి కదా ఫస్ట్ అప్పులు ఇవ్వాలంటే. అదంతా ఇంకో రోజు మాట్లాడదాం. ఇట్ ఈస్ నౌ క్లియర్ ద బ్యాంక్స్ ప్రిఫర్ టు క్యాలిబ్రేట్ బ్యాంక్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్. క్యాలిబ్రేట్ ఇట్స్ నిన్నే మాట్లాడడం. ఐటీఎస్ వితౌట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే పొసెసివ్, విత్ అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్ అని అర్థం. అపాస్ట్రఫీ లేకుండా ఎస్ పెడితే అంటే అర్థం దాని యొక్క అనే. ఇట్స్ మూవ్స్ బేస్డ్ ఆన్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్రౌండ్ ద వే ఇట్ షుడ్ బి.
ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో రోజు అబ్జర్వ్ చేస్తుంది, అక్కడ నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టే తన నెక్స్ట్ చర్యలు అనేది తీసుకుంటుంది. అండ్ ఐడియల్లీ ఇట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బీ, అలాగే కదా జరగాలి. ఏం జరుగుతుందో తెలియకుండా మనం హై లెవెల్లో థియరిటికల్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటాం, బట్ కిందకు వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అందుకని ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ లిజనింగ్ టు పీపుల్, ఇట్స్ లిజనింగ్ టు ది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వింటుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, ఫీడ్బ్యాక్ని బట్టి తన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్స్ని ప్లాన్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్, అందుకే ద వే ఇట్ షుడ్ బి అన్నాడు. ఇన్ వాట్ షుడ్ బి రీఅష్యూరింగ్ ఫర్ ది మార్కెట్స్, Mr. Das was categorical that the RBI would do what it takes to support the economy and also monitor the evolving situation. Right. In what should be reassuring for the మార్కెట్స్కి నమ్మకం కలిగింది. రీఅష్యూరెన్స్ అంటే అర్థం ఏంటి, మనలో ఉన్న డౌట్స్ అన్నీ తీసేసి మనకి నమ్మకాన్ని కలిగించడమే గివింగ్ రీఅష్యూరెన్స్. మనకి నమ్మకం కలిగించేలాగా, మన డౌట్స్ అన్ని అనుమానాలను నివృత్తి చేసేలాగా ఆర్బీఐ ఏం చెప్పింది, మిస్టర్ దాస్ ఏం చెప్పారు, హీ వాజ్ కేటగారికల్ అంటే అబ్సల్యూట్, క్లియర్, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్స్, చాలా క్లియర్గా అబ్సల్యూట్గా చెప్పారు. ఏ విషయాన్ని, దట్ ది ఆర్బీఐ వుడ్ డూ వాట్ ఇట్ టేక్స్ టు సపోర్ట్ ది ఎకానమీ, ఏది అవసరమైతే అది చేస్తుంది ఎకానమీని సపోర్ట్ చేయడానికి. అండ్ ఆల్సో మానిటర్ ది ఎవాల్వింగ్ సిచ్యువేషన్, ఎవాల్వింగ్ అంటే డెవలపింగ్, సిచ్యువేషన్ డెవలప్ అవుతున్న కొద్దీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఎప్పుడు ఏది అవసరమైతే అది చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మిస్టర్ శక్తికాంత దాస్ చెప్పారు. అది కూడా ఎలా చెప్పారు, కేటగారికల్గా అంటే అబ్సల్యూట్గా, క్లియర్గా, వితౌట్ ఎనీ డౌట్స్. ఇండీడ్ ద RBI has been very generous అంటే ఏంటి, ఉదారం, in its liquidity maintenance measures in recent times and particularly so after the lockdown began in March. ఆర్బీఐ అనేది ఈ మధ్యన చాలా జనరస్గా ఉంటుంది, అంటే ఉదారంగా ఉంటుంది. బేసికల్గా అంటే ఎంత లిక్విడిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఉదారంగా ఉంటుంది. ఇన్ ఇట్స్ లిక్విడిటీ మెయింటెనెన్స్ మెజర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ పర్టికులర్లీ సో ఆఫ్టర్ ది లాక్డౌన్ బిగాన్ ఇన్ మార్చ్లో లాక్డౌన్ బిగిన్ అయిన తర్వాత నుంచి ఆర్బీఐ కొంచెం ఈ విషయంలో లిబరల్గా, జనరస్గా, ఉదారంగా ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉండకుండా కొంచెం బ్యాంక్స్కి చాలా స్పేస్ ఇస్తుంది అనమాట. దేర్ విల్ షూర్లీ బీ కాన్సిక్వెన్సెస్ ఫర్ ది ఎకానమీ బట్ దట్ ఈస్ ఎ వరీ ఫర్ అనదర్ డే. సో ఇలా ఎక్కువగా బ్యాంక్స్కి అవకాశం ఇచ్చి విపరీతమైన లిక్విడిటీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల రిస్కులు ఉంటాయి, బట్ దట్ ఈజ్ ఎ వరీ ఫర్ అనదర్ డే. మీకు డౌట్లు వస్తున్నాయి, ఏంటా రిస్కులు, ఏంటా వరీ అని మాకు అర్థం కావట్లేదు. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, ఒకసారి ఆలోచించండి. మనీ సప్లై పెరిగితే వచ్చే నష్టాలు ఏంటి? ఓకే, మనీ సప్లై ఏ రకంగా పెరుగుతాయి? రిజర్వ్ బ్యాంకులన్నిటికీ చాలా తక్కువ వడ్డీకి, రెపో రేట్ కానీ రెపో రేట్ బాగా తగ్గించింది అనుకోండి, ఏమవుతుంది, చాలా తక్కువ వడ్డీలకే బ్యాంకులకి డబ్బులు వస్తాయి. సో బ్యాంకులు ఈ మనీ అంతా తీసుకొని, తక్కువ వడ్డీకి వస్తుంది కదా, తీసుకొని ఏం చేస్తాయి? రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశం ఏంటి, తీసుకున్న డబ్బంతా కార్పొరేట్ కంపెనీస్కి, మామూలు ప్రజలకి, వీళ్ళకి అప్పుల రూపంలో ఇవ్వాలని. ఆ రకంగా ఇస్తేనే ఎకానమీకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశం. నిజంగా బ్యాంకులు అన్నీ తీసుకున్న డబ్బులు అన్నీ ఇలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చాయనుకోండి అప్పులు, ఓకే, అందరికీ అప్పులు ఇచ్చేస్తాం, బాగానే ఉంది. అప్పులు ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుందన్న గ్యారంటీ లేదు. అందులో చాలా కంపెనీలు మన దగ్గర డబ్బులు తీసుకున్నాక, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకున్నాక ఎత్తేయచ్చు, సరిగ్గా నడపలేకపోవచ్చు, బోర్డు తిప్పేయచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, అవి ఎన్పిఎస్ కింద మారిపోతాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే అప్పులు తిరిగి రావు, బ్యాంకులు మళ్ళీ నష్టపోతాయి. ఇది ఒక నష్టం. రెండో నష్టం ఏంటంటే, మనీ సప్లై విపరీతంగా పెరిగిపోతే సిస్టంలో ప్రజలందరి చేతుల్లోకి డబ్బులు వచ్చేస్తాయి, కంపెనీల చేతుల్లోకి డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళు విచ్చలవిడిగా స్పెండ్ చేస్తారు. సో మన చేతిలో డబ్బులు లేనప్పుడు మనం ఒకలా ఉంటాం, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం. ఇలా అందరూ విచ్చలవిడిగా స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి. అందరూ ఖర్చు పెట్టడం వల్ల వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకి డిమాండ్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, వాటి ప్రైస్ పెరుగుతుంది. అండ్ దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్, అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మనీ సప్లై. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చేస్తాయని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనీ సప్లై లేకపోతే ఉన్నవన్నీ ఊడిపోయే పరిస్థితుల్లో ఉంది. అందుకని ఆ వర్రీస్ వస్తే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా వర్రీ కాదు, రీసెంట్గా కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది. సో ఈ టైంలో వాటి గురించి వర్రీ అవ్వద్దు. లెట్స్ గివ్ దిస్ లైఫ్ బ్లడ్ ఆఫ్ లిక్విడిటీ టు ది సిస్టమ్ అనేది ఆర్బీఐ దృష్టిలో పెట్టుకొని చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థం కావడం కోసం అని చెప్పాను ఏంటి ఆ కాన్సిక్వెన్సెస్ అని. ఓకే, ది ఓవర్ ఆర్చింగ్
objective now should be to keep the economy afloat by deploying all the instruments at the RBI's command. The overarching అంటే all encompassing, covering everything, comprehensive అనే మీనింగ్ అనమాట వస్తుంది. ది ఓవరాచింగ్ ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్, ఇప్పుడు మనకున్న ఆల్ ఎన్కంపాసింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అన్నిటినీ కవర్ చేసే మన ఆబ్జెక్టివ్ ఏంటి? నౌ షుడ్ బి టు కీప్ ద ఎకానమీ ఎఫ్లోట్. ఫ్లోట్ అంటే అర్థం ఏంటి? తేలడం. కీప్ సమ్ వన్ ఎఫ్లోట్ అంటే అర్థం ఏంటి? అంటే మునిగిపోలేదురా, ఇంకా తేలే ఉన్నాను అని అర్థం ఏంటి? పూర్తిగా మునిగిపోలేదు అంటే అప్పుల్లో మునిగిపోయామనే పదం మనం తెలుగులో వాడతాం చూడండి. చాలా వరకు తెలుగు ఇంగ్లీషు భాషలో సిమిలర్గా ఉంటాయి. అప్పుల్లో మునిగిపోయాను అంటే అర్థం ఏంటి? యూఆర్ డ్రౌన్డ్ ఇన్ డెట్, కంప్లీట్గా మునిగిపోయావు, యూఆర్ అవుట్ అనమాట. ఇంకా నీ పరిస్థితి మరి బాగాలేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎఫ్లోట్, ఇంకా తేలే ఉన్నావు అంటే పర్లేదు, యూఆర్ జస్ట్ అబౌట్ ఏబుల్ టు మేనేజ్. ఇప్పుడు టు కీప్ ది ఎకానమీ ఎఫ్లోట్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ మునిగిపోకుండా కాపాడాలి, రైట్? అది మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మనందరి ఆబ్జెక్టివ్. అందుకే ఓవరార్చింగ్ ఆబ్జెక్టివ్ అన్నారు, రైట్? అందరి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఎకానమీ మునిగిపోకూడదు. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అది చనిపోకుండా, మునిగిపోకుండా, కూలిపోకుండా కాపాడాలి. దట్స్ ది ఆబ్జెక్టివ్. అందుకే బై డిప్లాయింగ్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఎట్ ది ఆర్బీఐస్ కమాండ్, ఆర్బీఐ చేతిలో ఉన్న, ఆర్బీఐ అండర్లో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని కూడా డిప్లాయ్ చేసి, అంటే యూజ్ చేసి, మోహరించి ఎకానమీని నిలబెట్టడానికి ట్రై చేయడం అనేది అందరి ఆబ్జెక్టివ్, ది కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్. The central bank has learned from its experience of the targeted long-term repo operations till now, when banks prefer to deploy the funds in bonds of PSUs and large corporates. ఓకే, ఇక్కడ మీకు కొంచెం కాన్సెప్ట్ చెప్పాలి. వాట్ ఈజ్ దిస్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్? చాలా పెద్ద పదం కానీ మీనింగ్ చిన్నది. రెపో అంటే ఏంటి? రీపర్చేజ్ అగ్రిమెంట్. వాట్ ఈజ్ రెపో అంటే బ్యాంక్స్కి ఎప్పుడైనా అత్యవసరంగా ఫండ్స్ అవసరమైనప్పుడు ఏం చేస్తాయి? వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిజర్వ్ బ్యాంక్ చేతిలో పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాయి. అప్పు తీసుకొని మళ్ళీ దానికి వడ్డీ కలిపి, ఓకే, రెపో రేట్ ఎంత ఉందో అంత వడ్డీ కలిపి ఆ డబ్బులు తిరిగి చెల్లించి వాళ్ళు ఏవైతే ఇచ్చారో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవి తిరిగి తీసుకుంటాయి. అంటే ఒక రకంగా సెల్లింగ్ అండ్ దెన్ రీపర్చేసింగ్. మొదట సెల్ చేసేస్తాయి, మళ్ళీ రీపర్చేజ్ చేస్తాయి అంటే హయ్యర్ రేట్. ఆ హయ్యర్ రేట్ ఏంటి? రెపో రేట్ కలిపేసి తీసుకుంటాయి. ఇది క్లియర్, ఇందులో డౌట్ లేదు. కానీ రెపో రేట్ అనేది జనరల్గా ఓవర్ నైట్, ఒక రాత్రికి, లేదంటే 1 వీక్కి టర్మ్ రెపోస్ అంటారు, 14 డేస్కి, ఇలా రకరకాలు ఉంటాయి రెపోస్. ఏవైనా సరే షార్ట్ టర్మ్, చాలా తక్కువ రోజుల పీరియడ్కి మాత్రమే రెపోలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆప్షన్స్ తీసుకొచ్చింది. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. మామూలుగా రెపో అంటేనే షార్ట్ టర్మ్, అది ఒక రోజుకి, 1 వీక్కి, 14 డేస్కి, చాలా తక్కువ రోజులకు ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ రెపో అంటే 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ పీరియడ్ వరకు మీరు అప్పు తీసుకోవచ్చు ఎట్ రెపో రేట్ అని చెప్పి ఆప్షన్ తీసుకొచ్చింది. ఎందుకు? టు ఇన్ఫ్యూజ్ లిక్విడిటీ, అంటే తక్కువ వడ్డీకే నా దగ్గర ఉన్న డబ్బులు మీరు తీసుకోండి, సిస్టంలోకి పంపించండి అని చెప్తుంది ఆర్బీఐ. మామూలుగా షార్ట్ టర్మ్లో ఇచ్చేది ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఇస్తుంది. లాంగ్ టర్మ్కి ఊరికే ఇవ్వదు. అగైన్ బ్యాంక్స్ హ్యావ్ టు డిపాజిట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. బ్యాంక్స్ చేతిలో ఉన్న 1 ఇయర్ లేదా 3 సంవత్సరాల గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, లాంగ్ టర్మ్ బాండ్స్, బ్యాంక్స్ కూడా కొనుక్కొని ఉంచుకుంటాయి. వాటిని పెట్టి తీసుకోవాలి, ఊరికే ఇవ్వదు. సో సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నా సరే అట్లీస్ట్ చేతికి డబ్బులు వస్తున్నాయి ప్రస్తుతానికి. అలా పెట్టి బ్యాంక్స్ తీసుకోవచ్చు. అయితే దీనికి టార్గెటెడ్ అని పెట్టారు పేరు. ఫస్ట్ అర్థమైపోయిందా? రెపో అంటే మీకు తెలిసింది, ఆపరేషన్స్ అంటే తెలిసింది. దాని ముందు ఏం పెట్టారు? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ టు 3 ఇయర్స్. దానికి అర్థమైపోయింది. మరి టార్గెటెడ్ అంటే అర్థం ఏంటి? ఇలా చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే, ఇలా తీసుకున్న డబ్బులో మీరు ఏం చేయాలి? 50% ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కార్పొరేట్ డిబెంచర్స్లో పెట్టాలి అని చెప్పింది. అంటే కార్పొరేట్ కంపెనీస్ యొక్క బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి ఇలా తీసుకున్న డబ్బుని అంది. మీకు డౌట్ వస్తుంది, ఎందుకు ఇక్కడ తీసుకోవడం ఎందుకు, మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, మరి సిస్టంలోకి మనీ వెళ్ళగలుగుతుంది, బ్యాంకులకి వెళ్తే ఉపయోగం ఏంటి చెప్పండి? బ్యాంకుల చేతిలో డబ్బులు ఉండి కంపెనీల చేతుల్లోకి రాకపోతే ఇంక ఉపయోగం ఏముంది? అది కంపెనీల చేతిలో రావాలంటే 2 మార్గాలు. ఒకటి బ్యాంకు లోన్ రూపంలో ఇవ్వచ్చు, రెండోది ఆ కంపెనీల యొక్క బాండ్స్ లేదా డిబెంచర్స్ని బ్యాంకులు కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. అది బాగా పేరున్న కంపెనీ. ఆ కంపెనీకి బాగా డబ్బులు అవసరం వచ్చాయి.
సో ఆ కంపెనీ ఏమనుకుంటుంది, లోన్ తీసుకునే బదులు నేను బాండ్ ఇష్యూ చేస్తాను, కంపెనీ అన్నాం కదా, డిబెంచర్ ఇష్యూ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయింది. ప్రైవేట్ కంపెనీస్కి మనం డిబెంచర్ అంటాం, గవర్నమెంట్ అయితే బాండ్ అంటారు. చాలాసార్లు న్యూస్ పేపర్స్లో కంపెనీస్ కూడా బాండ్స్ అని రాసేస్తారు, తప్పు పట్టాల్సిన పని లేదు, ఇట్ ఈస్ యూజ్డ్ కామన్లీ. బట్ ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే ఇది మీనింగ్. సో ఏబీసీ లిమిటెడ్ కంపెనీకి ఒక 10,000 కోట్లు డబ్బులు కావాలి. సో ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఏం చేసింది, ఒక డిబెంచర్ ఇష్యూ చేసింది. మీ భాషలో తీసుకుంటే బాండ్ ఇష్యూ చేసింది అనుకుందాం. ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి, నేను ఒక 7% ఇంట్రెస్ట్ ఇస్తాను, నాకు 10,000 కోట్లు కావాలి అని ప్రజల దగ్గర అప్పు తీసుకుంటుంది. అది ఎవరైనా కొనొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు, నార్మల్ ప్రజలు కొనొచ్చు, బ్యాంకులు కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. ఆ కంపెనీకి పేరు ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది ఎగ్గొట్టదు తిరిగి ఇస్తుందని నమ్మకం ఉంటే ప్రజలు కొంటారు, తప్పేమీ లేదు కొనడంలో. ఇక్కడ బ్యాంకులో వచ్చే వడ్డీ రేటు కన్నా అక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి, మంచిదే కదా అని చెప్పి కొనొచ్చు. ఆ 7%, 8% అనేది మార్కెట్ కండిషన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ప్రజలందరూ కొన్నారు అనుకుందాం, కొనేశారు. ఓకే, కొనేస్తే ఏమవుతుంది, ఆ కంపెనీకి కావాల్సిన డబ్బులు వస్తాయి. ఆ కంపెనీ మళ్ళీ ఏం చేయాలి, 5 years 3 years బాండ్ పీరియడ్ ఎంతైతే ఉంటుందో ఆ నాళ్ళ తర్వాత చెప్పిన వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేయాలి. ఇది బాండ్స్ లేదా డిబెంచర్స్ పనిచేసే విధానం. దీనివల్ల కంపెనీకి ఏంటి ఉపయోగం, ఆ టైంకి వాళ్ళ అవసరమైన నిధులు వస్తాయి, పెట్టే వాళ్ళకి కావాల్సిన వడ్డీ వస్తుంది, తర్వాత అది కలిపి తర్వాత ఇస్తుందన్నమాట. సో ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ద్వారా, అంటే ఇంతకు ముందు ఫస్ట్ సెట్ ఆఫ్ మెజర్స్లో అనౌన్స్ చేసిన వీటి ద్వారా ఏం చెప్పిందంటే రిజర్వ్ బ్యాంక్, ఇలా మీరు సమీకరించిన డబ్బుల్ని మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పింది. అంటే కార్పొరేట్ కంపెనీస్ యొక్క బాండ్స్ మీరు కొనాలి, ఆ రకంగా వాళ్ళకి మనీ వెళ్తుంది, అది వాళ్ళ బిజినెస్లకు ఉపయోగపడుతుంది, ఆ రకంగా ఎకానమీ మళ్ళీ కదులుతుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. అలా చెప్పిందనమాట. కానీ ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయి చెప్పలేదు, ఇంకా కిందకి వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది. సో బేసికల్గా నేను చదివాను కాబట్టి మీకు రాశారు, ఇంకేముంది చూడండి. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ టిల్ నౌ వెన్ బ్యాంక్స్ ప్రిఫర్ టు డిప్లాయ్ ది ఫండ్స్ ఇన్ బాండ్స్ ఆఫ్ పిఎస్యూస్ అండ్ అదర్ లార్జ్ కార్పొరేట్స్. అవన్నీ కూడా పెద్ద పెద్ద పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ కంపెనీస్లోనే డిప్లాయ్ చేస్తాయి. అండ్ లార్జ్ కార్పొరేట్స్, రిలయన్స్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమే డిప్లాయ్ చేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్కి కాదు అవసరం ఉన్నది, యాక్చువల్గా చిన్న కంపెనీస్కి ఎక్కువ అవసరం ఉంటుంది. సో మనం ఎంత కష్టపడి వీళ్ళతో చేసి ఎకానమీలో పంపు చేద్దాం అనుకున్నాం, కానీ బ్యాంకులు ఏం చేసాయి, పెద్ద పెద్ద కంపెనీస్లోనే పెట్టాయి. బ్యాంకుల బాధ బ్యాంకులది, చిన్న కంపెనీల్లో నేను కొనేస్తే తర్వాత వాడు ఇవ్వకపోతే నేను పడాలి కదా బాధ, అసలే బ్యాంకుల పరిస్థితి బాగాలేదు, అందుకని వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లోనే పెట్టేశారు. సో ది ఆర్బీఐ హ్యాస్ కాల్డ్ అవుట్ దిస్ రిస్క్ ఆఫ్ యాటిట్యూడ్. చూసారా, ఆర్బీఐ ఇప్పుడు ఏం చేసింది, కాల్ అవుట్ చేసింది, దాన్ని పాయింట్ అవుట్ చేసింది. ఇప్పుడు దాన్ని బయటికి ఎలిసిట్, బ్రింగ్స్ అవుట్, కాల్ అవుట్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే టు బ్రింగ్ అవుట్ ఆర్ ఎలిసిట్, దాన్ని పాయింట్ అవుట్ చేసి దాన్ని బయటికి తెచ్చింది. దీన్ని ఈ రిస్క్ ఆఫ్ యాటిట్యూడ్, రిస్క్ తీసుకోను, ఓఎఫ్ఎఫ్ పెట్టారు, రిస్క్ తీసుకోను అనుకుని ఈ యాటిట్యూడ్ని ఇన్ఫ్యాక్ట్ బయటికి తీసుకొచ్చి విమర్శించింది. ఈ టైంలో మీరు ఎలా ఉంటే ఎలాగానే ఆఫ్ ద బ్యాంక్స్ వైల్ అనౌన్సింగ్ ఏ ఫర్దర్ 50,000 crore టీఎల్టీఆర్ఓ, ఇంకొక 50,000 కోట్లకి ఇప్పుడు మళ్ళీ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనౌన్స్ చేసింది. ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ బాండ్స్ అండ్ పేపర్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఏం చెప్పింది, 50,000 కోట్లు మీరు మళ్ళీ అప్పు తీసుకోవచ్చు టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ద్వారా. ఈ డబ్బులు మొత్తం కూడా మీరు ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్లోను, మరియు ఇంకేం చెప్పింది, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టాలి. ఈ ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ అనేవి చిన్న చిన్న కంపెనీస్కి అప్పులు ఇస్తాయి కదా. సో కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీస్కి లైఫ్ లైన్ వస్తుంది అనే ఉద్దేశంతో రెండోసారి మెజర్స్లో ఇలా చెప్పింది అనమాట, రూల్ పెట్టింది. అందుకే టార్గెటెడ్ అన్నాడు. ఇందులో తీసుకున్న డబ్బులు ఏం చేయాలని కూడా రిజర్వ్ బ్యాంకే చెప్పేస్తుంది, మీరు నచ్చినట్టు వాడుకోవడానికి లేదు. అందుకే దే హ్యావ్ యూజ్ ది వర్డ్ టార్గెటెడ్. అదర్వైజ్ మామూలుగా ఎల్టీఆర్ఓ అంటారు, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అని. టార్గెటెడ్ అంటే అర్థం ఏంటి, ఇలా తీసుకున్న డబ్బుల్ని ఎక్కడ పెట్టాలనేది కూడా రిజర్వ్ బ్యాంకే చెప్పేసింది. టార్గెట్ సెగ్మెంట్ ఇది, టేక్ హియర్, డిప్లాయ్ దేర్ అని చెప్తుంది. ద రెస్పాన్స్ టు ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టీఎల్టీఆర్ఓ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. దీనికి బ్యాంకులు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి. సిమిలర్లీ, బై రెడ్యూసింగ్ ది రివర్స్ రెపో రేట్ బై అనదర్ 25 basis points to 3.75%, ది ఆర్బీఐ హ్యాస్ మేడ్ ఇట్ ఫర్దర్ మోర్ unattractive for banks to indulge in lazy banking practices. ఓకేనా? సో ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. సిమిలర్లీ, బై రెడ్యూసింగ్ ది రివర్స్ రెపో రేట్ బై అనదర్ 25 basis points to 3.75%. బేసిస్ పాయింట్ అంటే 0.1%, 25 basis points అంటే 0.25%.
రైట్. ఇప్పుడు బాగా తగ్గించేసింది 3.75%కి రివర్స్ రెపో రేట్ తగ్గించింది. ఇలా రివర్స్ రెపో రేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటే దే కెన్ పార్క్ దట్ మనీ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ టేక్ ఇంట్రెస్ట్. నా దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది, నాకు బయట ఎవరికి అప్పులు ఇవ్వడం ఇష్టం లేదు అనుకునేటప్పుడు నువ్వేం చేస్తావు? అలా నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు రిజర్వ్ బ్యాంక్కి ఇచ్చేసి నువ్వు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు, వడ్డీ తీసుకోవచ్చు. ఆ తీసుకునే వడ్డీ రేటే రివర్స్ రెపో రేట్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది? ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా క్యాష్ ఉండి నా దగ్గర పెట్టుకుంటే నేను ఎంత వడ్డీ ఇవ్వాలని ఒక రూల్ ఉంటుంది. అదే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ని తగ్గించేసింది. సో రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడితే బ్యాంకులకు ఎంత వస్తుంది? జస్ట్ 3.75%. అంటే ఇంతకుముందు ఉందనుకుంటే కూడా 0.25% తగ్గించేసింది. అలా ఎందుకు తగ్గించిందో చూడండి. ది ఆర్బీఐ హ్యాస్ మేడ్ ఇట్ ఫర్దర్ మోర్ అన్అట్రాక్టివ్. అంటే బ్యాంక్స్కి అట్రాక్టివ్గా ఉండకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ అట్రాక్టివ్గా ఉందనుకో, బ్యాంకులు ఏమనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నప్పుడు బయటకు ఎందుకు ఇవ్వడం, ఇదే హ్యాపీ కదా, మనకి అక్కడ ₹1 ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇక్కడ రిస్క్ ఉండదు, రిజర్వ్ బ్యాంక్ కదా, మన డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అన్అట్రాక్టివ్. రిజర్వ్ బ్యాంక్ ఇస్తే మనకి ఏం వర్కౌట్ అవ్వదు, వేస్ట్, అసలు అది ఏం వడ్డీ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి అని చెప్పి ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ రేట్ అక్కడ. అన్అట్రాక్టివ్ ఫర్ బ్యాంక్స్ టు ఇండల్జ్, అంటే టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లేజీ బ్యాంకింగ్ బై పార్కింగ్ ఎక్సెస్ ఫండ్స్ విత్ ది సెంట్రల్ బ్యాంక్ రదర్ దాన్ లెండ్. మీరు ఒకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎంటైర్ పర్పస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న క్యాష్ని బ్యాంకుల చేతుల్లో పెట్టాలి. బ్యాంకుల చేతుల్లో ఎందుకు పెట్టాలి? బ్యాంకుల ద్వారానే సిస్టంలోకి వెళ్తుంది, ఎకానమీలోకి వెళ్తుంది. ఎకానమీలో అవసరంలో ఉన్న కంపెనీస్కి, ప్రజలకి, చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ఎవరెవరికి అప్పులు అవసరమో వాళ్ళందరికీ ఇవ్వాలంటే బ్యాంకులే ఇస్తాయి. అంటే బ్యాంకుల చేతుల్లో డబ్బులు పెడితే వాళ్ళ చేతుల నుంచి వాళ్ళకి వెళ్తుంది అనేది రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకోసమనే రెపో రేట్లు తగ్గిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇంత చేశాక ఈ బ్యాంక్స్ తీసుకున్న డబ్బులన్నీ తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు తన ఆబ్జెక్టివ్ ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవ్వదు. అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? రెపో రేట్ని బాగా తగ్గిస్తుంది. దీన్ని ఏమంటారంటే లేజీ బ్యాంకింగ్ ప్రాక్టీస్ అంటారు. లేజీ బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి? నీ దగ్గర క్యాష్ ఉంది, ఏదైనా ఒక మంచి కంపెనీని ఒక కంపెనీకి ఇవ్వాలనుకో, ఆ కంపెనీ మంచిదా చెడ్డదా, దాని గత కొన్ని సంవత్సరాలుగా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేపు మనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు, ఇవన్నీ అనాలిసిస్ చేసి అప్పు ఇవ్వాలి. వాడేస్తాడరా బాబు ఇవన్నీ, మళ్ళీ వాడు ఇవ్వకపోతే మళ్ళీ బాధపడాలి, ఎన్పిఎస్ పెరిగిపోతే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ మనల్ని తిడుతుంది. ఇదంతా ఎందుకు? మన రిజర్వ్ బ్యాంక్ దగ్గరే పెట్టేద్దాం, వచ్చేది అంతా వస్తుంది. ఇలాంటి యాటిట్యూడ్ బ్యాంక్స్కి ఫామ్ అయిపోతుంది. దీన్నే లేజీ బ్యాంకింగ్ అంటాం. బ్యాంక్స్ ఆర్ బికమింగ్ లేజీ, రైట్? ఎందుకు? ఇవన్నీ చేసి మళ్ళీ తర్వాత దెబ్బలు తినడం ఎందుకు, సఫర్ అవ్వడం ఎందుకు? రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే ఆదాయం తగ్గినా ఎంతో కొంత నడుస్తుంది కదా, సేఫ్గా ఉంటుంది కదా అనే ఆలోచనలు బ్యాంక్స్కి వచ్చేస్తున్నాయి. దాన్ని లేజీ బ్యాంకింగ్ అంటారు. ఆ లేజీ బ్యాంకింగ్ ప్రాక్టీస్ని ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర వచ్చే వడ్డీ రేట్ని తగ్గించుకుంటే బ్యాంక్స్కి అది బాగా అన్అట్రాక్టివ్ అయిపోతుంది. ఏమీ రాదు ఇక్కడ, సో బయటే పెడదాము అనే ఆలోచన కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ట్రై చేస్తుంది. As much as 6.9 lakh crore was parked with the RBI as on April. చూసారా? రిజర్వ్ బ్యాంక్ ఎంత కష్టపడి సిస్టంలోకి మనీని పంపించడానికి ట్రై చేస్తుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి? 6.9 lakh crore రిజర్వ్ బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తాయి. April 15th రిజర్వ్ బ్యాంక్ దగ్గర అంత క్యాష్ రివర్స్ రెపో అంటే దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనమాట రిజర్వ్ బ్యాంక్. అంత ఎక్కువ మనీ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నాయి బ్యాంకులు. అది పరిస్థితి. దిస్ ఈజ్ ద టైమ్ వెన్ బ్యాంక్స్ విల్ హ్యావ్ టు బి లిబరల్ ఇన్ ఎక్స్టెండింగ్ హెల్ప్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్ దియర్ బారోవర్స్ ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈఎస్. ఈ టైంలోనే బ్యాంకులు లిబరల్గా ఆలోచించాలి, కొంచెం సరళంగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండకూడదు. వాళ్ళకి వాళ్ళ కస్టమర్స్ అందరికీ కూడా వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన లోన్స్ని మనం వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అంటాం. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా అంతే. మనం కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసిన వాళ్ళు అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఎక్సెస్ మనీ వాడచ్చు, దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. సడన్గా బిజినెస్ పరంగా అవసరమైంది, యూ కెన్ టేక్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్, తర్వాత మళ్ళీ దానికి వడ్డీ కట్టేయాలనుకోండి. సో ఇలాంటి లోన్స్ మీరు ఎక్స్టెండ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయాలి, లిబరల్గా ఆలోచించాలి అని చెప్పి, ఎందుకంటే పరిస్థితులు అలాంటివి, ఎవరి పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి అని చెప్పి వీడు అంటున్నాడు. ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. The government could help here by extending a scheme of credit assurance cover that will encourage banks to be more liberal in their risk outlook. గవర్నమెంట్ ఏ రకంగా సాయం చేయగలుగుతుంది ఇక్కడ? కుడ్ హెల్ప్. ఏ రకంగా సాయం చేయగలుగుతుంది? బై ఎక్స్టెండింగ్ ఎ స్కీమ్ ఆఫ్ క్రెడిట్ అష్యూరెన్స్ కవర్. ఓకే, మీరు భయపడకండి, బ్యాంక్స్కి నమ్మకం ఇవ్వాలి కదా, ఇలా ఇస్తాను వాళ్ళు కట్టడం తర్వాత మాకు మొట్టికాయలు పడతాయి, ఎన్పిఎస్ పెరుగుతాయి అనేది బ్యాంక్ ఉద్దేశం. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఈ టైంలో? బ్యాంకులకు నమ్మకం కలిగించడానికి, సరే క్రెడిట్కి నేను గ్యారంటీ, పర్లేదు ఆ కంపెనీకి మీరు అప్పులు ఇవ్వండి, నేను గ్యారంటీ ఉంటానని చెప్పి కొంచెం క్రెడిట్ అష్యూరెన్స్ కవర్
కొంత కవరేజ్ ఇవ్వచ్చు కదా, ఇస్తే బాగుంటుంది, అలా చేసి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. దట్ విల్ ఎంకరేజ్ బ్యాంక్స్ టు బి మోర్ లిబరల్ ఇన్ దే రిస్క్ అవుట్లుక్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలా చూస్తున్నారు రిస్క్ని, ఎవరికి ఇస్తే ఎంత నష్టం అనేది వాళ్ళకు వ్యూ ఉంటుంది కదా. ఆ వ్యూలో కొంచెం వాళ్ళు సరళంగా ఆలోచించాలంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ కొంచెం సెక్యూరిటీ ఉంటే బెటర్ కదా, ఈ సెక్యూరిటీ లేకుండా ఏమి ఇచ్చేస్తామని చెప్పి బ్యాంకులు భయపడుతున్నాయి. సో గవర్నమెంటే కొంచెం క్రెడిట్ అష్యూరెన్స్, అప్పుకి మేము గ్యారంటీ ఉంటామని కొంచెం నమ్మకాన్ని కలిగిస్తే అవి ఇంకొంచెం సరళంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. By clarifying that there will be an asset classification standstill during the moratorium period for accounts that were not already NPAs as of March 11, the RBI has brought relief to borrowers who are worried that opting for the moratorium may turn them into NPAs. బ్యూటిఫుల్. చూసారా, మారటోరియం అంటే అర్థం ఏంటి, ఏ టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ పేమెంట్ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్. మనకి రీసెంట్గా మొదటిసారి మనకి రిజర్వ్ బ్యాంక్ ఫస్ట్ సెట్ ఆఫ్ మెజర్స్ ఇచ్చినప్పుడు 3 months మారటోరియం అనౌన్స్ చేసింది. మారటోరియం అంటే అర్థం ఏంటి, సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక 10 కోట్లు అప్పు తీసుకున్నాను, నాదొక కంపెనీ అనుకోండి, అప్పు తీసుకున్నాను. సో ఈ 10 కోట్లు కూడా నేను ఒక 3 నెలల పాటు దీనికి కట్టాల్సిన ఈఎంఐ కట్టకుండా ఆగవచ్చు. అది బ్యాంక్ పర్మిషన్ బ్యాంక్ ఇవ్వచ్చు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంకే దానికి అవకాశం ఇచ్చింది. మీరు మీ కస్టమర్లకి మారటోరియం ఆప్షన్ ఇవ్వండి, నేనేమీ అనను. సో 3 నెలల పాటు వాళ్ళు కట్టకపోయినా ఏమీ అనకండి. కట్టకపోతే అంటే ఆ 3 నెలల ఈఎంఐలు క్యాన్సిల్ చేసినట్టు కాదు, తర్వాత కట్టుకోవచ్చు. మరి వడ్డీ పెరగదా అంటే పెరుగుతుంది, కానీ ప్రస్తుతానికి డబ్బులు లేవు కదా, టైట్గా ఉంది కదా, వడ్డీ పెరిగితే పెరిగిన వడ్డీతో కలిపి తర్వాత కట్టుకుందురా అని మీకు అవకాశాన్ని కల్పించడమే మారటోరియం. అయితే కొంతమంది డౌట్స్ ఉంటాయి, ఇదేంటి ఇలా చెప్పారు, మరి నేను నిజంగా మారటోరియం వాడేసుకున్నాను అనుకోండి, ఒకవేళ 3 నెలల నుంచి రూపాయి కూడా కట్టలేదు అని చెప్పి నన్ను ఎన్పిఏ కింద మార్చేస్తే, ఎన్పిఏ అంటే అర్థం ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే లోన్ పర్ఫామ్ చేస్తుందంటే అర్థం ఏంటి, లోన్ నుంచి మనకు బ్యాంకులకు రావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తే ఇట్ ఈస్ ఎ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే బ్యాంకులు లోన్లు ఇస్తాయి, లోన్స్ అనేవి బ్యాంక్స్కి అసెట్స్, ఎందుకు లోన్స్ నుంచే కదా బ్యాంక్స్కి ఆదాయం వస్తుంది. ఆ లోన్ పర్ఫామ్ చేస్తుంటే అంటే అర్థం ఏంటి, వడ్డీ వస్తుంటే పర్ఫార్మింగ్ అసెట్, లోన్ నుంచి రావాల్సిన వడ్డీ కానీ ఈఎంఐ కానీ రాకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కేటగరైజ్ చేయాలంటే కనీసం 90 రోజుల పాటు ఎటువంటి పేమెంట్ రాకుండా ఉంటే దెన్ దే విల్ స్టార్ట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అన్ ఎన్పిఏ. అలా దాన్ని ఎన్పిఏ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు 3 నెలల పాటు మేము కట్టకపోతే మమ్మల్ని బ్యాంక్ ఎన్పిఏ అంటుందేమో అని చెప్పి కంపెనీస్ భయపడుతున్నాయి. ఎన్పిఏ అంటే ప్రాబ్లం ఏంటి, రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడైనా లోన్స్ కావాలంటే వాళ్ళకి రావు, ఇబ్బందులు అయిపోతాయి ఎన్పిఏ కింద క్లాసిఫికేషన్ జరిగితే. అందుకని వాళ్ళ భయం. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, by clarifying that there will be an asset classification standstill అంటే a period when there is no activity, మూమెంట్ లేకుండా యాక్టివిటీ లేకుండా ఉండేది. ఏ విషయంలో యాక్టివిటీ ఉండదు, అసెట్ క్లాసిఫికేషన్ అంటే లోన్స్ని క్లాసిఫై చేసే యాక్టివిటీ 3 నెలల పాటు ఆగిపోతుంది. అంటే తర్వాత కూడా చూడండి, డ్యూరింగ్ ద మారటోరియం పీరియడ్ ఫర్ అకౌంట్స్ దట్ వర్ నాట్ ఆల్రెడీ ఎన్పిఎస్ యాజ్ ఆఫ్ March 11. మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను ఎందుకు, March 1 కల్లా ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ ఎన్పిఏ కాదు అంటే అప్పటి వరకు వాళ్ళు చక్కగా పే చేస్తున్నారు. March 1 నుంచి మనకి మే 31 వరకు 3 నెలల పాటు ఉపయోగించుకుందామని డిసైడ్ అయ్యారు మారటోరియంని. సో 3 నెలలు వాళ్ళు పేమెంట్ చేయలేదు. మామూలుగా అయితే 3 నెలల పాటు పేమెంట్ చేయకపోతే 90 days దాటిపోతే దాన్ని ఎన్పిఏ కింద క్లాసిఫై చేసేస్తారు. సో ఈ పీరియడ్లో అలా చెయ్యరు, ఎందుకంటే ఈ 3 నెలల పాటు అసెట్ క్లాసిఫికేషన్ కూడా ఏమీ జరగదు. అంటే ఈ 3 నెలలు అసలు కౌంటే చేయరు. మళ్ళీ June 1 నుంచి మీరు 3 నెలలు కట్టడం మానేస్తారు అనుకోండి, అప్పుడు జూను, జూలై, ఆగస్టు, September 1 నుంచి నువ్వు ఎన్పిఏగా మారతావు. అంతేగాని ఈ 3 నెలలు అసలు కౌంట్ చేయరు అనేది ఈ సెంటెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. State finances have got some breathing space through the increase of WMA, ways and means advances limit to 60% over the level యాజ్ ఆన్ March 31. స్టేట్ ఫినాన్సెస్ అంటే అర్థం ఏంటి, రాష్ట్రాలకున్న ఆర్థిక వ్యవస్థలు వాళ్ళకు కూడా ఒక చిన్న రిలీఫ్ వచ్చింది. బ్రీతింగ్ స్పేస్ అంటే అర్థం ఏంటి, అమ్మయ్యా కొంచెం ఆలోచించుకోవడానికి టైం దొరికింది అనుకునే స్పేస్. అంటే స్పేస్ వెన్ యూ కెన్ పాజ్, రిలాక్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. అంటే మనకి ఊపిరి ఆడకుండా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, మనకి అసలు కష్టాలు ఆపట్లేదు, ఒక కష్టం తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పోయిందనేసరికి ఇంకోటి వస్తుంది అనే టైంలో కొన్నాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పీరియడ్ దొరికింది అనుకోండి, దెన్ దట్ ఈజ్ యువర్ బ్రీతింగ్ స్పేస్. ఆలోచించుకోవడానికి టైం వచ్చింది, ఊపిరి పీల్చుకోవడానికి నాకు స్పేస్ దొరికిందని మనం ఫీల్ అవుతాం. తెలుగులో అనుకోండి, ఊపిరి ఆడట్లేదురా నాకు అంటాం కదా, అమ్మాయి ఇప్పుడు ఊపిరి ఆడిందిరా, కొంచెంసేపు ఆలోచించుకోవడానికి అవకాశం దొరికింది అని చెప్పి అంటాం. అలాగే దాన్నే బ్రీతింగ్ స్పేస్ అంటారు. అలాగే స్టేట్స్కి ఇప్పుడు COVID-19తో ఊపిరి ఆడట్లేదు.
లాక్డౌన్, ఎకానమీ ఆగిపోయింది, స్టేట్స్కి ఆదాయం ఆగిపోయింది, ఇంకోవైపు ఖర్చులు పెట్టాలి, టెస్టులు చేయాలి, రైట్. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్స్ ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల శానిటేషన్ చేయాలి, డిస్ఇన్ఫెక్షన్ చేయాలి, ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రజలకి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రేషన్ ఇవ్వాలి ఫ్రీగా, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఆదాయం లేదు. సో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఈ టైంలో సపోర్ట్ చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ మీద లిమిట్ పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. అండ్ దట్ హ్యాస్ గివెన్ సమ్ బ్రీతింగ్ స్పేస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే అర్థం ఏంటి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే బ్యాంక్ మన రాష్ట్రంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నన్ని డబ్బులు ఆదాయం రాలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా ఖర్చులు ఎలా పెడతారు? ఈ నెలకి ఎంత ఆదాయం వస్తుంది అనుకొని ఎంత ఖర్చు పెట్టేస్తుంది ఎప్పుడు కూడా. ఆ టైంలో రావాల్సిన ఆదాయం రానప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది రెవెన్యూకి, ఎక్స్పెండిచర్కి. ఆ గ్యాప్ని ఫిక్స్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర షార్ట్ టర్మ్కి లోన్ తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. దాని లోన్ అనరు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి ఈ నెలకి బాగా షార్టేజ్ వచ్చింది. సో ఏపీ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద అప్పు తీసుకోవచ్చు. అది ఎన్ని రోజుల్లో పే చేయాలి? 90 రోజుల్లో పే చేయాలి. దాని మీద చెల్లించే వడ్డీ రేటు రెపో రేట్. రెపో రేట్ ఎంత ఉంటుందో అదే వడ్డీ రేటుతో మనం రిజర్వ్ బ్యాంక్కి చెల్లించి అప్పులు తీసుకోవచ్చు. ఆ తీసుకోగలిగిన అప్పుని పెంచింది, ఎక్కువ చేసింది అని అర్థం. అంటే ఇంతకుముందు ఎంత తీసుకోవచ్చో అంతకంటే మార్చ్ 31st ఉన్న లిమిట్ కంటే 60% పెంచింది. సో ఇప్పుడు బ్యాంక్ ఏ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అవసరమైనా రిజర్వ్ బ్యాంక్ దగ్గర 3 నెలల పీరియడ్కి అప్పు తీసుకోవచ్చు, అది కూడా తక్కువ వడ్డీతో. దాని అర్థం అది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో 2 రకాలు ఉంటాయి. మీకు హెవీ అయిపోతుందేమోనండి. సరే ఇంకోసారి చెప్తాను, డీటెయిల్డ్గా చెప్పాలంటే దీంట్లో కూడా చాలా స్టోరీ ఉంది. అంటే ఒక రకం ఏంటంటే ముద్దులండి, ఇంకోసారి చెప్దాం, ఎక్కువ అయిపోతుంది మీకు ఇప్పటికే, నా భయం అది. ఈ స్పెషల్ రీఫైనాన్స్ ఫెసిలిటీ ఆఫ్ 50,000 crore extended to NABARD, SIDBI and NHB will help these institutions prop up their respective constituents. What is a constituent? A component. నీలో ఉన్న భాగం. ఎన్హెచ్బికి కాన్స్టిట్యూంట్ ఏంటి? ఎన్హెచ్బి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, అండ్ ఆల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఎన్హెచ్బి కిందకు వస్తాయి. సో అవి వాటి కాన్స్టిట్యూయెంట్స్. సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఎప్పుడు వచ్చింది? 1979లో బి శివరామన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక స్టడీ జరిగింది. రూరల్ ఏరియాస్కి, అగ్రికల్చర్కి సపోర్ట్ కావాలని. మనకి ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, 1950s 60sలో 70s కూడా ఒక రకంగా. అప్పట్లో పల్లెటూరులో ఎవరికైనా డబ్బులు కావాలంటే ఎవరిస్తారు? మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా మీరు విలేజెస్లో ప్రతి సంవత్సరం కూడా రైతులు వ్యవసాయం నాట్లు వేసే ముందు దానికి అవసరమైన డబ్బులన్నీ కూడా ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకుంటారు. తీసుకుని ఆ డబ్బులతోనే వ్యవసాయానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ పంటలు పండిన తర్వాత ఆ పంటల్ని అదే వడ్డీ వ్యాపారికి అమ్ముతారు, రైట్. సో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన అప్పుని కట్ చేసుకుని ఎక్స్ట్రా మనీ ఎంత అయితే అంతా వాళ్ళు తిరిగి ఇస్తారు, వడ్డీ గట్ట తీసేసి. ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒకప్పుడు చాలా హెవీగా జరిగేది. సో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది లేదు. ఇన్స్టిట్యూషనల్ అంటే అర్థం ఏంటి? సంస్థాగతంగా వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అందుకని సంస్థాగతంగా వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ పరంగా, బ్యాంకుల పరంగా వాళ్ళకి అప్పులు ఇచ్చే పరిస్థితులు రావాలి. రూరల్ ఏరియాస్కి, ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి అది ఉండాలని చెప్పి 1979లో ఒక శివరామన్ అనే ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దీనికోసం ఆయన సంస్థ పెట్టాలా లేదా మీరు కనుక్కోండి అని చెప్పారు. ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం 1981లో పార్లమెంట్లో చట్టం చేసి 1982లో నాబార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఓకేనా? సో దట్స్ అబౌట్ నాబార్డ్. సో నెక్స్ట్ ఏంటి? సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి ఈ పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా ఎంతసేపు దీని మీద ఫోకస్ చేస్తాయి? పెద్ద పెద్ద కంపెనీల మీద దృష్టి పెడతాయి. ఇన్ఫోసిస్లు, విప్రోలు, లేకపోతే రిలయన్స్లు, వీటి మీద దృష్టి పెడతాయి. మరి చిన్న చిన్న మైక్రో, స్మాల్, మీడియం ఆర్గనైజేషన్స్ పరిస్థితి ఏంటి? 5 కోట్ల టర్నోవరు, 4 కోట్ల టర్నోవరు, కొత్తగా పెట్టినవి, ఇలాంటి వాటి మీద దృష్టి లేకపోతే ఏమవుతుంది? కొత్తగా కంపెనీ పెట్టి వాళ్ళందరూ భయపడతారు, మనకి సపోర్ట్ లేదు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు అని. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చిన సంస్థే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది 1989లో చట్టం చేసి 1990లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది.
సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చట్టం చేసి వచ్చాయి అంటున్నాను. చట్టం చేసి అంటే చట్టాన్ని ఇంగ్లీష్లో స్టాట్యూట్ అంటారు. స్టాట్యూట్ ద్వారా పార్లమెంట్లో స్టాట్యూట్ అంటే చట్టం, యాక్ట్ చేసి దాని ద్వారా ఏర్పడిన సంస్థలు కాబట్టి ఇవన్నీ కూడా స్టాట్యూటరీ బాడీస్, రైట్. 3 kinds ఆఫ్ బాడీస్: కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థల్ని అంటే రాజ్యాంగంలోనే వాటి గురించి రాస్తారు. దేర్ షెల్ బి ఎన్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇవన్నీ పార్లమెంట్లో చట్టం చేసి తీసుకొచ్చిన సంస్థలు. సో దీస్ ఆర్ ఆల్ స్టాట్యూటరీ బాడీస్. మూడోది ఏంటి? ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే చట్టం ఏమి చేయరు, గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసి క్రియేట్ చేసే సంస్థని మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. లైక్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ఇలాంటివి అనమాట. సో నాబార్డు, సిడ్బి, ఎన్హెచ్బి 3 కూడా ఏంటి? స్టాట్యూటరీ బాడీస్. సిడ్బి చెప్పాను 89లో యాక్ట్ వచ్చింది, చట్టం చేశారు, 90లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దెన్ వాట్ అబౌట్ ఎన్హెచ్బి? ఎన్హెచ్బి 87లో యాక్ట్ వచ్చింది, 88లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. రిపీట్ చేస్తున్నాను, నాబార్డ్ 81లో యాక్ట్, 82లో ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ ఎన్హెచ్బి 87లో యాక్ట్, 88లో ఎగ్జిస్టెన్స్. సిడ్బి 89లో యాక్ట్, 90లో ఎగ్జిస్టెన్స్. సో ఇవి మీకు అడుగుతారు, ఎప్పుడు యాక్ట్, ఎప్పుడు కూడా యాక్ట్ ముందు వస్తుంది, తర్వాత అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. సో ఇవి మీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్హెచ్బి చైర్మన్ ఎస్కే హోటా, సిడ్బి చైర్మన్ మొహమ్మద్, గుర్తులేదు పూర్తిగా, మొహమ్మద్ అని ఉంటుంది, చూడండి ఆయన పేరు. నాబార్డ్ చైర్మన్ హర్ష్ కుమార్ అనుకుంటాను, ఇది కూడా చెక్ చేయండి, ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఎగ్జాక్ట్లీ, హర్ష సమన్, రైట్. సో నాబార్డ్ యొక్క పర్పస్ రూరల్ బ్యాంక్స్ అంటే రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్కి క్రెడిట్ సరిగ్గా అందేలా చేయడం, వాళ్ళని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయడం. సిడ్బి ఏమో స్మాల్ ఇండస్ట్రీస్కి, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి సపోర్ట్ చేయడం. ఎన్హెచ్బి యొక్క ఉద్దేశం ఏంటి? హౌసింగ్ ఫినాన్స్ కంపెనీని ప్రమోట్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి. ఈ రెగ్యులేషన్ ఇప్పుడంతా రిజర్వ్ బ్యాంక్ చేతిలోకి వచ్చేసింది, కానీ వాటిని ప్రమోట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన అప్పులు ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్హెచ్బి చేస్తుంది. ఇవన్నీ సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్కి సిడ్బి చేస్తుంది, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్కి ఎన్హెచ్బి చేస్తుంది. ఈ రూరల్ ఏరియాస్ ఆర్ఆర్బీస్, రూరల్ ఏరియా బ్యాంక్స్ ఉంటాయి చూడండి, వీటన్నిటికీ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ ఏరియా బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, వీటన్నిటికీ నాబార్డ్ హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకోసం వీళ్ళకి 50,000 crore రీఫినాన్స్ ఫెసిలిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది. ఎందుకు? వాటి యొక్క కాంపోనెంట్స్ని హెల్ప్ చేయడానికి. వాటి అండర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. ఆ రకంగా 50,000 crores అందించింది. ఇట్ ఈస్ నౌ ఓవర్ టు ది గవర్నమెంట్ ఫర్ ద ఫిస్కల్ సపోర్ట్ ప్యాకేజ్. రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలో చేసేసింది, ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది. ద బాల్ ఈజ్ నౌ ఇన్ ది గవర్నమెంట్స్ కోర్ట్. గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అది చేయాలి, రైట్. దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ హిందూ ఎడిటోరియల్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ వచ్చాయి, మీకు అర్థం కాకపోతే పాజ్ చేసి కొంచెం రివైండ్ చేసి మళ్ళీ వినండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ మీద గంట మాట్లాడవచ్చు. సో ఒకే ఎడిటోరియల్లో అన్నీ కవర్ చేయడం కుదరదు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. ఓకే, నా ఇంకొకటి మా స్టూడెంట్స్ చెప్తున్నారు, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నాతో ఏమైనా మాట్లాడాలంటే, నాకేమన్నా చెప్పాలంటే, బాగుందనో బాగోలేదనో చెప్పాలంటే ఒక కామెంట్ పడేయండి. మీరు ఏమీ చెప్పట్లేదు సార్ అని మా స్టూడెంట్స్ అన్నారు. సో ఈరోజు చెప్పేశాను, ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ మీరు చూడాల్సింది, రైట్. సో ఆన్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. మీరు ఎస్పెషల్లీ బ్యాంక్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అయితే ఎనీథింగ్, ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐకైనా ఆర్ఆర్బీకైనా దేనికైనా సరే, ఏ ఆస్పిరెంట్ అయినా సరే, కేవలం 6,000 రూపీస్కి యూ కెన్ టేక్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఐ విల్ ఆల్సో మేక్ దోస్ రికార్డింగ్స్ అవైలబుల్ టు యూ. అండ్ 6,000 రూపీస్కి ఎంతవరకు? దిస్ ఇస్ నో టైమ్ లిమిట్, మీకు జాబ్ వచ్చేంతవరకు. వన్స్ యూ మేక్ 6,000 రూపీస్ పేమెంట్ టు ఇన్స్టిట్యూట్, మీకు లైఫ్లో మీరు సెటిల్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. సో కంప్లీట్గా మీ భవిష్యత్తు నా చేతిలో పెట్టేయచ్చు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ ఫిజికలీ, శ్రీకాకుళం వచ్చి మీరు చదువుకోవాలనుకుంటే బయట ప్రాంతాల వారు, లేదా శ్రీకాకుళం వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఇన్స్టిట్యూట్లో ఫీజు వచ్చేసరికి ఆఫ్లైన్లో 10,000 రూపీస్. మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యి తర్వాత ఆఫ్లైన్కి మారే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యి 6,000కి కొన్నాళ్ళ తర్వాత సార్ ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తాం అనుకున్నా, బై పేయింగ్ రిమైనింగ్ 4,000 యూ కెన్ కమ్ అండ్ స్టడీ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. జాబ్ వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్లో కూడా సేమ్ అన్లిమిటెడ్ కాన్సెప్ట్, ఇన్ఫినిటీ అంటాం ఇన్స్టిట్యూట్లో. జాబ్ వచ్చేంత వరకు మేము ట్రైన్ చేస్తాం.
సో ఇదే కాన్సెప్ట్ ఇప్పటికి 25 స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ జాబ్ తెచ్చుకున్నారు. 25 అంటే మీకు చిన్న నెంబర్లో అనిపిస్తుందేమో, స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కదా. తక్కువ మందిలో వచ్చిన జాబ్స్ అవి, చాలా తక్కువ మందిలో, వందలు కూడా కాదు, పదుల సంఖ్యలో ఉన్న అడ్మిషన్స్లోంచి వచ్చిన జాబ్స్ అవి. ఓకే, ఇందులో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.